డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, దీన్ని పల్మనాలజీ అంటారు. ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ మనకి శ్వాస తీసుకోవడానికి, ఆక్సిజన్ తీసుకోవడానికి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపడంలో సహాయం అనేది పడుతుంది. ఇందులో కామన్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అని ఉంటాయి. అదేంటి? ఫస్ట్ ఆస్మా. ఇట్స్ కాజ్డ్ బై నారోయింగ్ ఆఫ్ ఎయిర్వేస్ డ్యూ టు ఎలర్జీ ఆర్ ఇన్ఫెక్షన్స్. ఈ ఆస్మా ఎలర్జీ లేదా ఇన్ఫెక్షన్ వల్ల శ్వాస నాళాలు సన్నబడితే ఆస్మా అనేది వస్తుంది అనమాట. అర్థమైంది? ఆస్మా ఎలా వస్తుంది? మన ఎలర్జీ లేదా ఇన్ఫెక్షన్ వల్ల, అంటే ఇన్ఫెక్షన్ అవ్వడం, ఎలర్జీ వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ శ్వాస నాళాలకు కనుక ఇన్ఫెక్షన్ అయితే, ఎయిర్వేస్ కనుక ఇన్ఫెక్షన్ అయితే అప్పుడు అవి సన్నబడిపోతాయి. అప్పుడు ఆస్మా అనేది వస్తుంది. లీడ్స్ టు డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, వీజింగ్ అండ్ కాఫింగ్. దీని యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది, ఊపిరి తీసుకున్నప్పుడు శబ్దం, దగ్గు ఇవన్నీ వస్తాయి. అంటే ఎయిర్వేస్ శ్వాస నాళాలు వాపు వచ్చి మ్యూకస్ ఎక్కువగా తయారవుతుంది. ఎయిర్వేస్ బికమ్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఎక్సెస్ మ్యూకస్. అదే దీనికి అర్థం ఏంటంటే శ్వాస నాళాలు వాపు వచ్చి మ్యూకస్ ఎక్కువగా తయారవుతుంది. నెక్స్ట్ ఏంటి? బ్రాంచిటిస్ అంటే ఏంటి తెలుసమ్మా? ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంచియల్ ట్యూబ్స్, అంటే బ్రాంచియల్ ట్యూబ్స్ లో వాపు రావడానికి బ్రాంచిటిస్ అని అంటారు. ఓకేనమ్మా? డన్. అంటే ఎలా అంటే ధూమపానం, కాలుష్యం, ఇన్ఫెక్షన్స్ వల్ల కాజెస్ పెర్సిస్టెన్స్ కఫ్, మ్యూకస్ ప్రొడక్షన్ అండ్ చెస్ట్ డిస్కంఫర్ట్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, దీని వల్ల వచ్చే కాజెస్, ఈ యొక్క బ్రాంచిటిల్ ట్యూబ్స్ లో కాజెస్ ఏంటంటే స్మోకింగ్ వల్ల, పొల్యూషన్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ కారణాలు అనమాట. ఓకేనమ్మా? బ్రాంచెస్ ట్యూబ్స్ లో కనుక వాపు జరిగితే దేని వల్ల? అది కఫ్ ఉండడం వల్ల, మ్యూకస్ ఎక్కువ పెరగడం వల్ల చాస్తి డిస్కంఫర్ట్ అవుతుంది. ఈ యొక్క బ్రాంచిల్ ట్యూబ్ లో కనుక వాపు ఉంటే ఏటవుతుంది? కఫ్ అనేది ఎలాగ ఉంటుంది? ఈ కఫ్ వస్తుంది, మ్యూకస్ పెరిగిపోద్ది, చెస్ట్ అనేది డిస్కంఫర్ట్ గా ఉంటది. ఆఫ్ అండ్ ఇదంతా ఎలా వస్తుంది అంటే స్మోకింగ్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఎంపీసిమా అంటే ఇది డ్యామేజ్ టు అల్వియోలీ సెల్స్, ఎయిర్ సాక్స్ ఆఫ్ లంగ్స్. ఈ యాంపిసిమా లో లంగ్స్ లోని ఎయిర్ సాక్స్ దెబ్బతింటాయి. ఓకేనమ్మా? డన్. రెడ్యూసెస్ ఆక్సిజన్ ఎక్స్చేంజెస్. ఇది ఎక్కువ దేని వల్ల వస్తుంది అంటే స్మోకింగ్ వల్ల వస్తుంది, ఎక్కువ స్మోకింగ్ వల్ల వస్తుంది. ఓకేనమ్మా? రెడ్యూసెస్ ఆక్సిజన్ ఎక్స్చేంజెస్. కామన్ ఇన్ క్రోనిక్ స్మోకర్స్, కాజెస్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. ఇది ఎక్కువ స్మోకింగ్ వల్ల వస్తుంది. దీనికి ఎలాంటి కారణాలు? బ్రీత్ అనేది సమయంగా ఉండదు, టైర్డ్ అయిపోతుంటాం, బ్రీతింగ్ డిఫికల్టీగా వస్తుంది, ఊపిరి ఆడకపోవడం, అలసట, శ్వాసల ఇబ్బంది ఇవన్నీ వస్తాయి. ఇంకా దీనివల్ల దెబ్బతిన్న అలివేలి గ్యాసెస్ ను సరిగ్గా ఇవి మార్చలేవు అనమాట. ఓకేనమ్మా? రెడ్యూసెస్ ఆక్సిజన్ ఎక్స్చేంజెస్. ఆక్సిజన్ ఇవి ఎక్స్చేంజ్ చేయడానికి అవ్వవు ఎప్పుడైతే అలివేలి సెల్స్ కనుక డ్యామేజ్ అవుతాయో. నెక్స్ట్ ఏంటి? న్యూమోనియా. ఇన్ఫెక్షన్ ఆఫ్ లంగ్స్ కాజ్డ్ బై బ్యాక్టీరియా, వైరస్ ఆర్ ఫంగై. న్యూమోనియా అంటే ఏంటి? బ్యాక్టీరియా, వైరస్, ఫంగై వల్ల లంగ్స్ కి ఇన్ఫెక్షన్ వస్తే న్యూమోనియా అని అంటారు. ఓకేనమ్మా? దీని యొక్క సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్, కఫ్, చెస్ట్ పెయిన్, మళ్ళీ డిఫికల్టీ బ్రీతింగ్ అనమాట. జ్వరం, దగ్గు, ఛాతి నొప్పి, శ్వాసల ఇబ్బంది. ఓకేనమ్మా? డన్. సో ఇది దేంతో ఫిల్ అవుతుంది? ఫ్లూయిడ్ లేదా పస్తో ఇది చేరుతుంది అనమాట. ఓకేనా? న్యూమోనియా అంటే ఏంటి? లంగ్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ ఏంటి? ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ కాజ్డ్ బై లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు డస్ట్, సిలికా అండ్ అబ్సెస్టస్. ఇది ధూళి ఎక్కువగా పేల్చడం వల్ల వచ్చే లంగ్ డిసీజెస్ ని ఏమంటారు? ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అని అంటారు. ఓకేనా? డస్ట్ పార్టికల్స్ అంటే ఎలాంటివి? సిలికా, మళ్ళీ అస్బెస్టస్ అవి. ఓకేనమ్మా? డన్. సిలికోసిస్ ఎగ్జాంపుల్స్. ఇది సిలికా డస్ట్ వల్ల ఇది కారణం, కాజ్ అవుతుంది. ఓకేనమ్మా? అస్బెస్టస్, ఇది అస్బెస్టస్ ఫైబర్స్ వల్ల కాజ్ అవుతుంది, కారణం అవుతుంది. ఇక్కడ లంగ్స్ అనేవి గట్టి పడతాయి, శ్వాసల ఇబ్బంది వస్తుంది. ఓకేనమ్మా? మోర్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. స్మోకింగ్ నెమ్మదిగా లంగ్స్ ని దెబ్బతీసి అనేక రెస్పిరేటరీ డిసీజెస్ కు కారణం అవుతుంది. వన్ వర్డ్ లో చెప్పాలంటే రెస్పిరేటరీ డిజార్డర్ కోసం ఈ యొక్క రెస్పిరేటరీ డిజార్డర్స్ శ్వాసక్రియ ప్రభావితం చేసి లంగ్స్ లేదా శ్వాస మార్గాలను దెబ్బతీస్తాయి. ఓకేనమ్మా? అది ఈ పాయింట్ కి అర్థం. థ్యాంక్ యూ.